ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమములు అనేటువంటి పుస్తకంలోని మొదటి నియమంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. లోకులకు అత్యల్పముగా తెలిసిన ఒక పరమ రహస్యమును నేడు వెలువరించుచున్నాను. సామాన్యముగా సత్తనున్నదే పరమ సత్యమనియో అదే పరతత్వమును తెలుసుకొనుటకు ప్రమాణమనియో మనుజులు అభిప్రాయము. కానీ దాని వెనుకనున్న రహస్యమేదియో వారికి తెలియదు. నిజముగా కేవలము తమ్ స్థానమే నిజమగు యోగి పొందదగిన గమ్యము. ఈ స్థానమును చేరుట మిగుల దుర్ఘట మనుటలో సందేహము లేదు. సత్ స్థానమును పొందుట మిగుల సులభము. కానీ తమ్ స్థానము అంత సులభముగా పొందనలవి గానిది. అయినను అదియే మన పరమగమ్యము. దాని కావలనేదియూ లేదు. సాధారణముగా మనుషులు గంతవ్యమును గూర్చి ఎక్కువగా మాటలాడినను దానిని సమీపించుటకై ప్రయత్నము చేయువారు చాలా అరుదు. పవిత్రత, ప్రశాంతత, నిరాడంబరత కూడా అచటలేవు. నిజమునకు అది వీనికి పరముగానున్నది. అనేక జన్మల నిరంతర సాధనా ఫలితముగా పొందదగు స్థానమిదియే. ప్రపంచమునందలి గొప్ప యోగులు సైతము ఈ స్థానమును చేరలేదని నేను ధైర్యముతో చెప్పగలను. మీరు వెదకబోవు సత్య జీవనమగు నిర్వాణ స్థితి దీనియందే గలదు. ఈ స్థానమును చేరుటకు ముందే సకల కర్మ క్షయమగును. నేనీనాడు బహిరంగపరిచిన నిసర్గము యొక్క రహస్యము పరమాత్మ లేక భూమా యొక్క అక్షరేఖ సంపూర్ణముగా ఈ బిందువే. సంవత్సరముల కొలది అన్వేషించినను జనులెప్పుడునూ ఈ సత్యస్థితికి వెనకనే నిలిచిపోయిరి. జ్ఞానమిచ్చట ప్రవేశింపజాలదు. ఈ తమ్ స్థితిని మనుజులు తమ క్రూర శత్రువుగా భావింతురు. కానీ ఇట్టి సంపూర్ణ జ్ఞాన స్థితిలో మునిగి ఉన్న వాని నెవనినైనను మనము గమనించినచో అతడు అత్యున్నత స్థితి వైపు పురోగమించి పసిబిడ్డవలే తన స్థితిని తాను తెలియని స్థితిలో ఉన్నట్లు కనుగొందుము. అట్టి స్థితిలో సత్స్థితి యొక్క సూక్ష్మాంశ సంపర్క లేశమైనను అతనికి కలిగినచో వెంటనే అతడు తానున్న తమ్ స్థితిని గుర్తింప మొదలెడును. ఈ రెండు స్థితుల యొక్క సంధియే మరి ఒక నూతన స్థితి ఉద్భవించుటకు కారణమగును. ఈ స్థితియే సృష్టికి ఆధారమైన స్థితితో సమానమైనది. ఉత్క్రమానుపాత సిద్ధాంతము ఇచ్చటను వర్తించును. ప్రకృతి ఎందలి భౌతిక వస్తు సముదాయ వ్యక్తీకరణము సృష్టి ఎందలి మూడవ అంశమునకు సంబంధించినది. మనుజులు పలు విధములగు కోరికలను గోరుచు దీనిలో చిక్కుబడి ఉందురు. సాధారణముగా కాంతియుతమును ప్రకాశమానమును నగు వస్తుజాలము మన నేత్రములను ఆకర్షించును. దానినే మనము సత్ అని భ్రమించి అపార్థము చేసుకొందుము. ప్రకాశమానముగు ఇది మాయే గాని వేరుగాదు. దీనిని గూర్చి ఎక్కువగా మాట్లాడువారు సత్యమునకు చేరువుగా లేరు సరిగదా. ఆధ్యాత్మిక పరిధికి మిగులు దూరముగానున్నవారే. కానీ ఈ విషయమును వినుటకు గాని గ్రహించుటకు గాని అలవిగానంత జడతాస్థితిని మనుషులు పెంపొందించుకొని ఉన్నారు. జ్యోతిస్తమస్సుల కావలనున్న సద్వస్తువు వీరి దృష్టికి దూరమైనది. శ్రీరామచంద్ర మిషన్ యొక్క చిహ్నమునందు చూపబడినది ఇదియే. మనుజుని యొక్క పరిపూర్ణత్వమునకు నిజమగు స్థితి ఇదియే. ఈ స్థితి నుండి పతనమగు అవకాశమే లేదు. వేదాంత శాస్త్రమునందిది మిగుల సున్నితమగు అంశము. ప్రకాశాంధకారములు కాని ఇట్టి స్థితిని యోగులు సత్పదమనిరి. ఇది సరిగాదు. ఇది సత్పదమునకు అతీతమైనది. ఈ స్థితియును నిజముగా జ్యోతిస్తమస్సులకు వరముగానున్న సద్వస్తువు యొక్క ప్రతిబింబము మాత్రమే. నిజముగా సత్యతత్వము దీని ఆవలగలదు. ఈ విషయము పాఠకులకు అనేకులకు ఆశ్చర్యము కలిగించవచ్చును. అందుచే ఆధ్యాత్మికముగా చాలా పురోగమించి ఈ శాస్త్ర విషయ పరిజ్ఞానము గలవారికి మాత్రమే ఇది వ్రాయబడినది. ఈ జ్ఞానము ఆచరణ ద్వారా అనుభవ సిద్ధమగునే గాని మత విషయిక
ప్రామాణ్యములచే లభింపదు. ఇది ఒక విశిష్ట మార్గము, ప్రత్యేకమగు శాస్త్రం. ప్రకృతిని అంతర్దృష్టితో చూచు నేర్పుగల వారికే గాని ఈ శాస్త్రమును గ్రహించు యోగ్యత కలుగదు. అంతవరకును దీనిని తెలిసికొనుటకును గ్రహించుటకును వీలుగాదు. దీని పరిధి సమీపమునకైనను చేరనలవి కాదు. ప్రకృతిలో గమనింపదగినది ఏది యోయున్నదని తెలుసుకొనుటకు మాత్రమే మతము సహకారియగును. కానీ ముత్యములను గ్రహించుటకు అగాధమగు సముద్రపు లోతులకు మునగక తప్పదు. సత్యస్థితి యొక్క పవిత్రత, అమాయకత, నిరాడంబరతలే దానిని మరుగుపరచు తెరలవలే ఉన్నవి. అందుచే ఈ గ్రంథము ఆధ్యాత్మిక విద్యను ఆరంభించడి వారికి గాక ఆ విద్యలో పరిపూర్ణులైన వారికై వ్రాయబడినది. ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే, లోకులు అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి మానవులు అత్యల్పంగా తెలిసినటువంటి ఒక పరమ రహస్యాన్ని నేను ఈరోజు అందరికీ తెలుపుతున్నాను. సామాన్యంగా సత్ అనేటువంటిది పరమసత్యమని, అదే పరమతత్వమని తెలుసుకునేటువంటి ప్రమాణమని మనుషుల ఒక అభిప్రాయం. కాకపోతే దాని వెనుక రహస్యం ఏముంది అది వాళ్ళకు తెలియదు అని చెప్తున్నారు బాబూజీ గారు. నిజంగంటే కేవల తమ్ అనేటువంటి స్థానమే నిజమైనటువంటి యోగి పొందదగినటువంటి గమ్యము. అంటే సత్యము వెనకల ఉండేటువంటి ఆ రహస్య స్థానం ఏముంది అది తమ్. దాన్నే నిజమైనటువంటి యోగులు పొందదగినటువంటి గమ్యస్థానం అది అని. ఈ స్థానం చేరేదానికి చాలా కష్టకరము. కాకపోయినా సత్ స్థానాన్ని పొందేది చాలా సులభము. కానీ తమ స్థానము అంత సులభంగా పొందేదానికి సాధ్యం కాదు. అయినా అదే మన పరమ గమ్యము అని చెప్తున్నారు. మనము తమ్ అనేటువంటి ఆ స్థితిని పొందాలి. దానికి అవతల ఏముంది అంటే అవతల ఏమీ లేదు. సాధారణంగా మనుష్యుల ఒక గంతవ్యం గూర్చి ఎక్కువగా మాట్లాడతారు. మనం చేరవలసింది అది ఇది అలాగా ఇలాగని చెప్తారు. కాకపోతే ఆ తమ్ని సమీపించేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా అరుదు. పవిత్రత, ప్రశాంతత, నిరాడంబరత అంటే సరళత్వం కూడా అక్కడ లేవు. ఆ తమ్ అనేటువంటి స్థితిలో ఆ స్థితిలో ఏవి సరితూగవన్నమాట దాని ఎదురుగా. నిజంగా అది వీనికి పరముగా ఉన్నటువంటిదే. అనేక జన్మల ఒక నిరంతరమైనటువంటి సాధన ఫలితంగా పొందదగేటువంటి స్థానం కూడా ఈ తమ స్థానాన్ని మనం పొందాలి. ప్రపంచం లోపల గొప్ప యోగులు సైతము ఈ స్థానాన్ని చేరలేదని నేను ధైర్యంతో చెప్తాను అని చెప్తున్నారు బాబూజీ గారు. ఇది బాబూజీ గారి ఆవిష్కరణ. ఇది మీరు వెతకబోయేటువంటి సత్య జీవనమగు నిర్వాణ స్థితి ఏముంది కదా, ఆత్మ నిరసన స్థితి అని బాబూజీ గారు ఏం చెప్తున్నారు కదా, అది దీని లోపలే ఉంది. ఈ స్థానాన్ని చేరేదానికి ముందే అన్ని క్షయమైపోతాయంటే అన్ని కర్మలు క్రియలు అన్నీ అక్కడ అంత్యం అందేస్తాయన్నమాట. ఈరోజు బాబూజీ గారు బహిరంగపరిచినటువంటి నిసర్గం యొక్క రహస్యం ఏముంది కదా, పరమాత్ముడు లేక భూమ అనేటువంటి ఆ అక్షరేఖ సంపూర్ణముగా ఈ బిందువే అని చెప్తున్నారనమాట. తమ్ అనేటువంటిది సంవత్సరాల కొలది అన్వేషించినను జనులు ఎప్పుడునూ ఈ సత్యస్థితిని వెనకనే నిలిచిపోయినారే కానీ అందులో ప్రవేశించలేదు. ఈ తమ్ స్థితి ఏముంది కదా, ఇది మనుషులు తమ క్రూర శత్రువు అని భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం అనేది ప్రవేశింపజాలదు. అక్కడ జ్ఞానం అనేది లేదు, సంపూర్ణమైనటువంటి అజ్ఞానం. అజ్ఞానాన్ని ఎవరైనా అజ్ఞానం అంటే అజ్ఞాని అని తిడతారు కదా, అబ్బావాడు భలే జ్ఞాని అంటారు. అజ్ఞాని అరే అజ్ఞాని అని తిడతారు. అంటే అది క్రూర శత్రువు అజ్ఞానం అనేది మనిషికి, అలా భావిస్తున్నాడు. కానీ ఇటు సంపూర్ణ
అజ్ఞాన స్థితిలో మునిగినటువంటి వాణ్ణి ఎవరినైనాను మనము గమనిస్తే, ఎవరినైనా చూసినారా అని అడిగినారు కన్నడ పుస్తకంలో బాబూజీ గారు. అంటే అటువంటి సంపూర్ణమైనటువంటి అజ్ఞాన స్థితిలో ఉండేవాడిని ఎవరైనా చూసినావా నువ్వు అని అంటే, చూసేది ఏముంది, మన బాబూజీ గారే సాక్షాత్. అటువంటి వాళ్ళని గమనిస్తే అటువంటి వ్యక్తి అత్యున్నత స్థితి వైపు పురోగమించి పసిబిడ్డ వలె తన స్థితిని తాను తెలియని స్థితిలో ఉన్నట్లు కనుగొంటామన్నమాట. అంటే చిన్న పసిబిడ్డ తన ఏ స్థితిలో ఉందని చెప్పుకోగలుగుతుందా? చెప్పుకోలేదు. అదే ఇప్పుడు చూడండి, మన అభ్యాసాలలోనే చాలా రకాలైనటువంటి అనుభవాలు అందరికీ వస్తాయి. నా స్థితి ఇలా ఉంది, నా స్థితి అలా ఉంది, నా స్థితి చాలా ప్రేమమయంగా ఉంది, నా స్థితి చాలా విరహంగా ఉంది, నా స్థితి భగవంతుడిని ఎప్పుడు పొందుదామా అని ఉంది, లేదా నాకే అక్కడే ధ్యానం చేస్తుంటే ఏదో వెలుతురు వచ్చింది, ఏదో మెరుపు మెరిసింది, అక్కడేదో గాల్లో తేలినట్టుగా ఉంది, లేక ఇలా ఎన్నో రకరకాలైనటువంటి స్థితులను వ్యక్తపరుస్తారనమాట అందరూ. ఎందుకంటే ఇంకా జ్ఞానం అనేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే ఆ సంపూర్ణమైనటువంటి అజ్ఞాన స్థితికి పోతే ఏముంది స్థితి, ఏముంది అని స్థితి అని అడిగితే ఏం చెప్తాం? ఏమో తెలియదు, ఎరకలేదు. ఏ స్థితిలో ఉన్నామని అడిగితే ఏమీ తెలియదు, శూన్యంగా చూస్తాడనమాట అటువంటి వ్యక్తి. అంటే నీ స్థితి ఏమి అంటే నాకు తెలియదయ్యా, అయితే ఎవరికి తెలుసు అంటే నా గురువుకే తెలుసు అంటాడనమాట. అలాంటి స్థితిలో ఉంటాడనమాట. అంటే ఒక పసిబిడ్డ తన స్థితిని తాను చెప్పుకోగలదా? అదే తల్లి చెప్తుందనమాట, అరే నా బిడ్డ ఇలాగా, నా బిడ్డ అలాగా, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు. బిడ్డ ఏం చెప్తుంది? బిడ్డ ఏం చెప్పదు. అటువంటి స్థితి అది తాను తెలియని స్థితిలో ఉన్నట్లు కనుగొంటామన్నమాట. అటువంటి స్థితిలో సత్ స్థితి యొక్క సూక్ష్మాంశ సంపర్క లేశమైనను అతనికి కలిగిందంటే వెంటనే అతడు తానుండేటువంటి తమ స్థితిని గుర్తించేదానికి మొదలు పెడతారు. దీన్ని బాబూజీ గారు తమ పుస్తకంలో చెప్పారనమాట. నాకు ఏ ఒక వస్తు విషయాల గురించి అసలు జ్ఞానమే ఉండదు, అసలు ఏది నాకు ఎరకే ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ వస్తువు సంపర్కంలో వస్తానో అప్పుడు పరిపూర్ణంగా దాని జ్ఞానం అనేది ఇలాగా నా ఎదురుగా అలాగా ప్రకటమైపోతుంది అని చెప్పారనమాట బాబూజీ గారు. అంటే అది ఇది సత్స్థితి యొక్క సూక్ష్మాంశ సంపర్కం ఎప్పుడైతే లేసే మాత్రం కూడా ఆ తమ స్థితిని, అంటే ఏమీ లేనటువంటి ఆ స్థితిని తాకుతుందో అప్పుడు మొత్తం అంతా బయలవుతుందన్నమాట, ఆ ప్రకటమవుతుంది అనమాట. ఈ రెండు స్థితిలో ఒక సంధి ఏముంది కదా, అది ఒక నూతనమైనటువంటి స్థితిని ఉద్భవించేదానికి కారణమవుతుంది. ఈ స్థితినే సృష్టికి ఆధారమైనటువంటి స్థితి. ఎందుకంటే సృష్టి మొదలు ఆ తమం అనేటువంటి స్థితి ఉండే ఏమీ లేనప్పుడు, ఎప్పుడైతే అసత్ అనేటువంటిది వచ్చి దాని సంపర్కానికి వచ్చిందంటే అప్పుడు సృష్టి అయింది. ఉత్క్రమానుపాతం అంటే ఆ విలోమ స్థితి ఏముంది, సిద్ధాంతం ఏముంది కదా, అది ఇక్కడ కూడా. అంటే ఇవి రెండు బిందువులు అనమాట, అటు చివరన ఇటు చివరన, మధ్యలో ఒక రేఖ మాత్రం ఉంది అవి కలిపేదానికి. ఎప్పుడైతే ఆ ఒక బిందువు విలోమం అయిందంటే మొదటిది ఆదిది అంత్యం అవుతుంది, అంత్యది ఆది అవుతుంది అని చెప్తున్నారు బాబూజీ గారు. ప్రకృతి లోపల భౌతిక వస్తువు సముదాయం వ్యక్తీకరణము సృష్టి లోపల మూడవ అంశానికి సంబంధించినటువంటిది అన్నమాట. అట్లే అంటే రెండు బిందువులు ఉన్నాయి, సత్ తమ మరి సత్. మరి పుట్టి వచ్చినటువంటి ఆ మూడవ వస్తువు ఏది? ప్రకృతిలోని భౌతిక వస్తు సముదాయం అన్నమాట. మనుషులు చాలా విధంగా చాలా కోరికలు కోర్చు దీని లోపలే చిక్కుబడిపోయినారు అని చెప్తున్నారు. సాధారణంగా ఒక కాంతియుతమైనటువంటి ప్రకాశమైనటువంటి వస్తు జాలం ఏముంది కదా, మన నేత్రాలని ఆకర్షిస్తుంది అనమాట. అంతే కదా, ప్రపంచంలో చూడండి, ఏ వస్తువునన్నా చూడండి మీరు, ఎక్కడనే ఈ భౌతిక వస్తువులన్నీ ఆకర్షింపబడతాయి అన్నమాట. అంటే మనలో వాటి పట్ల ఆకర్షణని పెంచుకుంటాం అన్నమాట, మన దృష్టి అనేది. దాన్నే మనము సత్ అని భ్రమించి అపార్థం చేసుకుంటాము. కాకపోతే ఈ ప్రకాశవంతమైనటువంటిది ఏంటి అంటే ఇది మాయా అనేటువంటి ఒక శక్తి, అది కాకుండా వేరే కాదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే, చాలామంది మాట్లాడతారు ఈ ప్రపంచం అంతా మాయా మిథ్యా అని. వాళ్ళందరూ ఏంటంటే సత్యానికి దగ్గరలో లేరు కదా, ఆధ్యాత్మిక ఒక పరిధికి కూడా చాలా దూరంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని వినేదానికి గ్రహించేదానికి కానీ అలవిగానంత జడతాస్థితిలో మనుషులు ఉన్నారు. వెలుతురు కానీ అక్కడ చీకటి కానీ రెండూ లేదు.
ఆ ఒక మూల వస్తువులో ఆ వస్తువు నుండి ఈ జడతా స్థితిలో ఉండేటువంటి మనుషులందరూ చాలా దూరం అయిపోయినారు. అందుకే శ్రీ రామచంద్ర మిషన్ లోపల చిహ్నం ఏముంది కదా, మన ఎంబ్లంలో దీన్ని చూపించినారనమాట. అంటే అక్కడ వెలుతురు లేదు, చీకటి లేదు. మనిషి యొక్క పరిపూర్ణత్వానికి నిజమైనటువంటి స్థితి ఇదే. ఈ స్థితి నుండి మనం కిందకి పతనము అయ్యేటువంటి అవకాశం లేదు. వేదాంత శాస్త్రంలో ఇది చాలా మిగుల సున్నితమైనటువంటి అంశం. ఇది ప్రకాశము అంధకారములు కానీ ఇటువంటి స్థితిని యోగులు ఏమన్నారు అంటే సత్పదము అని అన్నారనమాట. ఇది సరికాదు అని చెప్తున్నారు బాబూజీ గారు. ఇది సత్పదానికి ఇంకా అతీతమైనటువంటిది. ఈ స్థితిలో నిజంగా జ్యోతిస్తమస్సులకు వరముగానున్న సద్వస్తువు యొక్క ప్రతిబింబము మాత్రమే అని చెప్తున్నారు. నిజంగా సత్యతత్వము దీనికి అవతల ఉంది. ఈ విషయము పాఠకులకు చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. అందుకే ఆధ్యాత్మికంగా చాలా పురోగమించినటువంటి వాళ్ళు, ఈ శాస్త్ర విషయాల పరిజ్ఞానము గల వారికి మాత్రమే ఈ పుస్తకం రాయబడింది అని చెప్తున్నారు. ఈ జ్ఞానము ఆచరణ ద్వారా అనుభవ సిద్ధమవ్వాలే కానీ మత విషయముగా ప్రామాణ్యములచే ఇది లభించదు అని చెప్తున్నారు. ఇది ఒక విశిష్టమైనటువంటి మార్గము, ప్రత్యేకమైనటువంటి శాస్త్రము. ప్రకృతిని అంతర్దృష్టితో చూచి నేర్పుగల వారికి ఈ శాస్త్రము గ్రహించే యోగ్యత ఉంటుంది. అంతవరకు దీన్ని తెలుసుకునేదానికి కానీ గ్రహించేదానికి కానీ వీలు కాదు. అందుకే ఈ పుస్తకం చదివిన వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే దీని పరిధి సమీపమునకైనను చేరేదానికి అలవి కాదు అని చెప్తున్నారు. ప్రకృతిలో గమనింపదగినటువంటి ఏమున్నదని తెలుసుకునేదానికి మాత్రమే మతము సహకారం ఇస్తుందన్నమాట. కానీ ముత్యాల్ని మనము పొందాలి అంటే, గ్రహించాలి అంటే మనము సముద్రపు లోతులకు వెళ్ళాలి, కానీ పైన పైన తేలుకుంటూ వస్తాయి రావు. అలాగే సత్యస్థితి యొక్క పవిత్రత, అమాయకత, నిరాడంబరతలు ఏమున్నాయి కదా, దానిని మరుగుపరిచేటువంటి తెరలుగా ఉన్నాయన్నమాట. దానికే ఈ గ్రంథాన్ని ఆధ్యాత్మిక విద్యను ఆరంభించేటువంటి వారికి కాకుండా, అంటే బిగినర్స్కి కాకుండా, ఈ విద్యలో పరిపూర్ణులైన వారికే రాయబడింది అని చెప్తున్నారు బాబూజీ గారు. కాబట్టి మిత్రులారా, మనము మన అంతర్దృష్టితో ఆ ప్రకృతిని మనము తెలుసుకునేటువంటి స్థితికి రాగలిగేట్లుగా ఉండాలి మన సాధన అనేది. అప్పుడైతే కానీ బాబూజీ గారు చెప్పిన ఇవన్నీనూ అర్థమయ్యేదానికి సాధ్యం లేదు అని చెప్తున్నారు. కానీ అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తాం. అలాగే మన సాధనను కూడా ఆ ఒక దిక్కుకు సాగిద్దాం. కాబట్టి ఆత్మావలోకనం అనేది ఏముంది కదా, లోపలే మనల్ని మన స్థితిని అవలోకించుకుంటూ పోయినట్టెల్లా ఆ ప్రకృతిని కూడా మన అంతర్దృష్టితో చూసేటువంటి ఒక శక్తి పెరుగుతుందన్నమాట గురుగారి యొక్క కృపతో. దాన్ని మనము పెంచుకోవాలి. ఎప్పుడైతే అది కలిగిందంటే అప్పుడు మనకు ఆ స్థితులన్నీనూ గోచరం అవుతాయి. ఎందుకంటే అవి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటివి. కాబట్టి ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మరికొన్ని విషయాన్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.